సందు దొరికితే చాలు మన లీడర్లు టాలెంట్ చూపిస్తూ అంటారు. ఓటర్లని పుట్టలో పడేసేదానికి రకరకాల ప్లానింగ్లు చేస్తూ అంటారు. మాటల్లో వెరైటీ, ప్రచారంలో వెరైటీ, పబ్లిక్ మీటింగ్లో అయితే ఇంకా వెరైటీ. అవకాశం సిక్కితే చాలు అన్నింట్లోనూ సార్లు కొత్తగా ట్రై చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు పండగలు పబ్బాలని కూడా ఇడిచిపెట్టడంలే, ప్రచారానికి వాడేస్తున్నారు. అందులోనూ ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో సార్లు యా చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. రంగులు పిచికారీ చేసే రబ్బరు పైపులు, ప్లాస్టిక్ గన్నులు అన్నిటి మీద మోదీ సార్ బొమ్మలేగా అనిపిస్తున్నాయి. అగో మోదీ సార్ ముఖం లెక్క మాస్కులు కూడా అమ్ముతున్నారు. రంగు నీళ్లు నింపుకొని ఈపుకు రబ్బరు టాంకీలు తగిలేసుకొని పుస్స మంది మీద రంగులు చల్లే డబ్బా గన్నుల మీద కూడా పువ్వు పార్టీల ప్రచారమే నడిచింది. ఎలక్షన్ల టైంలో పువ్వు పార్టీల ప్రచారం కొరకే వచ్చిందా ఏంది ఓలి పండుగ అన్నట్టే ఉన్నది. ఇప్పుడు ఏ రంగుల షాపు కాడికి పోయినా కాషాయం రంగు పువ్వు పార్టీ లీడర్ల బొమ్మలేగా అనొస్తున్నాయి. పబ్లిక్ కూడా మోదీ సారు మాస్కులే కావాలి, యోగి సారు గన్నులే కావాలి అని అడుగుతున్నారట. డిమాండ్ గట్టిగానే ఉన్నదంటారట అమ్మేటోళ్ళు. నెరి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అసొంటి రాష్ట్రాల్లో పువ్వు పార్టీలు గీసొంటి ఇగురం చేసిండ్రు. ఇంటింటికి తిరిగి ఓటి పేపర్లు పంచే అవసరం లేదు. పండుగ పూటల్లో గీసొంటి సామాన్ల మీద పార్టీ లీడర్ల బొమ్మలు ముద్దరేస్తే పబ్లిక్కే పైసలు పెట్టి మరీ కొనకపోతారని భలే ఉపాయమే చేసిర్రు. ఇంకో దిక్కు దేశం అంతా ఓలీ సంబురాలకు గట్టిగానే తయారైతాంది. ఇప్పటికే వారం దినాల సంధి ఉత్తర భారతంలో ధూమ్ధామ్ నడుస్తున్నది. మథురా అసొంటి పట్నాలల్లో ఆడోళ్ళు మొగోళ్ళు రంగులు రుద్దుకొని తీరొక్క పండుగ చేసుకుంటారు. మన దిక్కు కూడా రంగుల పండుగకు గట్టిగానే తయారైండ్రు. రంగుల మురిపంలో లొల్లులయ్యే పర్షాన్ ఉన్నది కాబట్టి బ్రాందీ షాపులు బంద్ పెట్టిర్రు సర్కారోళ్ళు. ఐతారం పొద్దుమీకి 6 గంటల సంధి మంగళవారం పొద్దుగాల 6 దాకా బ్రాందీ షాపులు బంద్ ఉంటాయని ముందుగానే చెప్పిర్రు పోలీసోళ్ళు. అంతేకాదు రోడ్ల పొంటి వచ్చిపోయేటోళ్ల మీద రంగులు జాలుడు, బండ్లు వేసుకొని ర్యాలీలు తీసుడు, అడ్డమైన కథలు పడితే లోపటేస్తామని కూడా హెచ్చరిక చేసిర్రాట. ఏం చేసినా అందరూ సంబురంగా చేసుకోవాలి గాని లేని కయ్యం తీయొద్దు అన్నట్టు చెప్పిర్రు. అయినా ఈసారి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎప్పటికంటే ఓలీ పండుగ ఓ రవ్వ ఎక్కువనే జోరుగా నడిచేటట్టున్నది.